ఒకరోజు యేసు ప్రభువు గలిలయ సముద్రం దగ్గర పెద్ద సంఖ్యలో ప్రజలతో కూడిన గుంపు సమీపించారు. ప్రజలు ఆయన చేసిన అద్భుతాల గురించి విని, ఆయనను చూడటానికి, ఆయన ఉపదేశాలను వినటానికి వచ్చారు. ఆ గుంపు ఎంతో పెద్దది. అధికంగా 5,000 మంది పురుషులు, ఇంకా ఆడవాళ్లు, పిల్లలు ఉన్నారు. ఆ సమయం సాయంత్రం కావడంతో ప్రజలు ఆకలిగా ఉండటాన్ని యేసు గమనించాడు. ఆయన శిష్యులు ఆ ప్రజల కోసం ఆహారాన్ని తెప్పించటానికి ప్రయత్నించారు. కాని ఆ గుంపుకు సరిపడా ఆహారం వారికి లేదు. ఆ సమయంలో ఒక చిన్న పిల్లవాడు 5 గోధుమ రొట్టెలు మరియు 2 చేపలను తెచ్చి యేసు ప్రభువుకు ఇచ్చాడు. యేసు ఆ రొట్టెలు మరియు చేపలను తీసుకుని దేవుణ్ణి ప్రార్థించాడు. ఆహారాన్ని దీవించి గుంపు అందరికి పంచిపెట్టమని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆశ్చర్యకరంగా ఆ 5 రొట్టెలు మరియు 2 చేపలు అంత పెద్ద గుంపుకు సరిపోయి. ఇంకా 12 గంపల ఆహారం మిగిలింది.